ఈరోజు కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం చూసి ఎంతమందికి హ్యాపీ అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక సామాన్యుడిగా వచ్చిన కళ్యాణ్ పడాలా ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ కామన్‌గా 'బిగ్ బాస్' హౌస్‌కి వచ్చినప్పుడు వాళ్ళ పీఆర్ టీమ్‌లను తీసుకొని వాళ్ళని ఫీల్డ్‌కి దించి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి నానా పాటలు పడుతుంటారు. డబ్బులు ఖర్చు చేసి గెలిచి 'బిగ్ బాస్' టైటిల్ ట్రోఫీని గెలిచిన తర్వాత దాని ద్వారా వచ్చిన ఫేమ్‌తో వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని కూడా వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో, అటువంటి వాళ్ళ మధ్యలో కామనర్‌గా వచ్చి కళ్యాణ్ పడాలని డెమాన్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. నిజంగంటే డెమాన్ పవన్ ఒకవేళ రీతు కూడా లేకపోయుంటే ఈ సీజన్‌లో డెమాన్ పవన్ విన్ అయ్యుండేవాడని కూడా చెప్పొచ్చు. రీతుని వదిలేసిన తర్వాత ఏమైతే 3 వీక్స్ ఉన్నాడు హౌస్‌లో. ఆ 3 వీక్‌లు కూడా డెమాన్ పవన్‌కు చాలా కలిసొచ్చిందని చెప్పొచ్చు. చాలా పాజిటివిటీ క్రియేట్ అయింది. డెమాన్ పవన్ యాక్చువల్‌గా 4థ్ ప్లేస్ ఆర్ 5థ్ ప్లేస్ అని అనుకున్నాం. కానీ డెమాన్ పవన్ 3rd ప్లేస్ వరకు వచ్చాడంటే దానికి కారణం లాస్ట్ 3 వీక్స్. యాక్చువల్‌గా చెప్పాలంటే పర్సనల్‌గా నాకు కూడా డెమాన్ పవన్ స్టార్టింగ్ నుంచి నచ్చేవాడే కాదు నాకు. నేను అసలు షో చాలా సార్లు బోర్ అనిపించింది నాకి డెమాన్ పవన్ అండ్ రీతు వాళ్ళని కూడా చెప్పొచ్చు. సో, అటువంటిది నాకు డెమాన్ పవన్ వస్తా నాకు ఎందుకు డెమాన్ పవన్ ఆట నచ్చిందంటే, డెమాన్ పవన్ ఆటలో డెడికేషన్ ఉండేది. డెమాన్ పవన్ ఫిజికల్ ఫిట్‌నెస్ గానీ, టాస్కుల్లో అతను ఆడే విధానం గానీ నిజంగంటే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించేది. సో, అలాంటిది రీతుతో ఉండడం వల్ల చాలా నెగటివిటీస్ పెట్టింది. ఎందుకంటే రీతికి 'బిగ్ బాస్'లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు ఏవైతే బయట జరిగాయో రీతికి చాలా నెగెటివ్ అయింది. అరే! ఇలాంటి వాళ్ళతో రీతి ఉండడం ఏంటి అని కూడా బయట నెగటివిటీ స్ప్రెడ్ అయింది. అందువల్ల ఓట్లు పడలేదు స్టార్టింగ్‌లో. సడెన్‌గా దూసుకొచ్చాడు 3rd ప్లేస్‌కి డెమాన్ పవన్. అంటే లాస్ట్ 3 వీక్స్ ఏదైతే జరిగిందో దానివల్లే డెమాన్ పవన్ అనేది 3rd ప్లేస్‌కి రావడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ అయితే నిజంగంటే చాలా ట్విస్ట్‌లతో కూడిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం చూసి మన దగ్గరైతే అన్నీ ముందుగానే లీక్ అయినాయి గానీ, డైరెక్ట్‌గా మనం ఒకవేళ ఈ ఎపిసోడ్ చూసుంటే నిజంగంటే మనము షాక్ గురయ్యేవాళ్ళం. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయడానికి శ్రీకాంత్ వస్తాడు. శ్రీకాంత్‌ని ఒకరిని ఎలిమినేట్ తీసుకురమ్మని చెప్తే శ్రీకాంత్ అందరి వైట్ షర్ట్‌లు వేసుకోమని చెప్తారు. అందరి షర్ట్‌ల వెనక ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ రాయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింటాడు. సో, ఏం చేశాడంటే శ్రీకాంత్ అందరి షర్ట్‌ల వెనక రాసింటాడు సేఫ్ ఆర్ ఎలిమినేటెడ్ అని. అందరూ చూస్తే ఫస్ట్ నలుగురు డెమాన్, ఇమాన్యుయల్, సంజన అండ్ తనుజ వీళ్ళ నలుగురు షర్ట్స్ బ్యాక్ సైడ్ సేఫ్ అని రాసింటాడు. ఇంకా సేఫ్ అంటే మిగిలిండేది ఎవరు? కళ్యాణ్ యాక్చువల్‌గా బయట లీక్ అయింది విన్నర్ అయినాడని. అలాంటిది ఒకవేళ మనం ఎపిసోడ్‌ని డైరెక్ట్‌గా చూసుంటే ఇవన్నీ ముందుగా ఏమి స్పెక్యులేషన్స్ గానీ, ముందుగా లీకేజెస్ లేకుండా మనం డైరెక్ట్‌గా చూసుంటే నిజంగా షాక్‌కు గురయ్యేవాళ్ళం అని చెప్పొచ్చు. మనకు ముందే తెలుసు కాబట్టి కళ్యాణ్ పడాలా విన్ అయ్యాడని. అది అంతగా మనకి ఎక్సైట్‌మెంట్‌గా అనిపియలేదు. బట్ ఒకవేళ ఎపిసోడ్‌ని డైరెక్ట్‌గా చూస్తే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చది. సో, బట్ అతనేమి కళ్యాణ్ వెనక కూడా సేఫ్ అనే రాసింటాడు. సో, అక్కడితో ఆ ట్విస్ట్ అనేది అందరికీ షాక్ గురి చేస్తుంది. తర్వాత జనాలే ఓట్లేసారు కాబట్టి జనాలే తీసుకుపోతారు ఎవరు ఎలిమినేట్ అయినారని చెప్పి గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడి నుంచి సంజన గారిని ఎలిమినేట్ చేస్తారు. సో, సంజన గారు ఎలిమినేట్ అవ్వడం ఫిఫ్త్ పొజిషన్ రావడం అనేది పెద్ద ఎవరికి కూడా ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. యాక్చువల్లీ డెమాన్ పవన్ ఆర్ సంజన 4th ఆర్ 5th ప్లేసెస్‌లో ఉంటారని. బట్ నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అంటే ఇమాన్యుయల్‌దే. యాక్చువల్లీ ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి కూడా విన్నర్ అవుతాడని కూడా అనుకున్నారు. చాలామంది వచ్చిన సెలబ్రిటీలు కూడా ఇమాన్యుయల్ విన్ అవ్వాలని, ఫ్యామిలీ వీక్‌లో గానీ ఇమాన్యుయల్ విన్ అవుతాడని చాలామంది కూడా పెట్టడం జరిగింది. అటువంటిది ఇమాన్యుయల్ 4th ప్లేస్‌కి పడిపోవడం అంటే నిజంగా ఇమాన్యుయల్ ఫేస్‌లో అది కనిపించింది. అది ఒక డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపించింది. సంజన ఎలిమినేట్ అయినప్పుడు సంజన గారి మొహంలో డిసప్పాయింట్‌మెంట్ కనిపియలేదు. బికాజ్ షీ ఎక్స్‌పెక్టెడ్ ఆమె 4th ఆర్ 5th ప్లేస్‌లో ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేసింది కాబట్టి ఆమె అంత ఆశ్చర్యానికి గురి అవ్వలేదు. అయితే ఇమాన్యుయల్ చాలా ఆశ్చర్యానికి గురి అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా ఆశలతో వచ్చాడు. అక్కడ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అక్కడ తను గేమ్ ఆడే విధానం చూసి, హోస్ట్ చెప్పే విధానం చూసి, మళ్ళీ వచ్చే
ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ చూసిన తర్వాత ఇమాన్యుయల్ కూడా అనిపించింది నేను విన్ అవుతాను అని. సో ఆ ఎక్స్పెక్టేషన్లో ఇమాన్యుయల్ సడన్గా ఎలిమినేషన్ అయితే చాలా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్ హౌస్మేట్స్ ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా షాక్కి గురి అవ్వడం జరిగింది. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా షాక్ అయింది, ఏడవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుయల్ కూడా యాక్చువల్గా ఏడుపు ఆపుకున్నాడు, కానీ నిజంగా అంటే చాలా బాధపడ్డాడు ఇమాన్యుయల్. సో అది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు ఇమాన్యుయల్ది. డెమాన్ పవన్ ఒక్కసారిగా థర్డ్ పొజిషన్కి దూసుకురావడం నిజంగా అంటే అది షాకింగ్ అనే చెప్పొచ్చు. డెమాన్ పవన్ టాప్ 5 కూడా అవసరం లేదనుకున్నాం యాక్చువల్లీ రీతు ఎలిమినేట్ అయ్యేంత వరకు. అలాంటిది ఈ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత క్రియేట్ అయిన పాజిటివ్ ఇంపాక్ట్ డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్కి రావడానికి అవకాశం అయింది. అయితే నెక్స్ట్ టాప్ 3 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు రవితేజ గారు, మాస్ మహారాజా రవితేజ గారు రావడం జరిగింది. హౌస్లోకి వెళ్ళారు. ఒక సిల్వర్ సూట్ కేసుతో వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్ ఆఫర్ 5 lakh ఇచ్చారు, తర్వాత 7.5 ఇచ్చారు, ఒప్పుకోలేదు ఎవరు. 10 ఇచ్చారు, ఒప్పుకోలేదు. అయితే పవన్ని నాగార్జున గారు అలర్ట్ చేయడం జరిగింది. నీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకో, నీకు ఇంట్లో సమస్యలు తీరుతాయని చెప్తే సరే ఏమైనా పెంచే అవకాశం ఉంది అని అడుగుతారు. ప్రస్తుతం అయితే లేదని చెప్తారు నాగార్జున. మా పేరెంట్స్ది ఒకట ఒపీనియన్ తీసుకోవాలంటే ఇప్పుడైతే లేదు అని చెప్తాడు. బట్ తర్వాత పేరెంట్స్ని ఒపీనియన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తాడు నాగార్జున గారు. వాళ్ళ అమ్మ నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్తే వద్దనుకుంటాడు. ఎందుకంటే అది తక్కువ అమౌంట్, అతనికి తన కమిట్మెంట్స్ తీరువేమో అనుకున్నాడేమో. సో అది తక్కువ అమౌంట్ అని చెప్పి డెమాన్ పవన్ వదిలేశాడు. తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది 15 lakh అనేసరికి డెమాన్ పవన్ తీసుకున్నాడు. నిజంగా అంటే డెమాన్ పవన్ తను చాలా బాగా ఎస్టిమేట్ చేసుకున్నాడు. ఎందుకంటే డెమాన్ పవన్ అతన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ కూడా సరే ఎక్కడో నేను అనుకున్న రేంజ్లో నేను పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఎక్కడో నెగిటివ్ అయ్యింది, సో అందుకోసం నేను తీసుకుంటున్నానని చెప్పి తీసుకున్నాడు. అయితే ఎలిమినేషన్ రివీల్ చేస్తే డెమాన్ పవన్ పేరే ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. డెమాన్ పవన్ అయితే విన్నర్ మెటీరియల్ కాదు, రన్నర్ మెటీరియల్ కాదు. సో ఫస్ట్ రన్నర్ అప్ కూడా అవ్వడు. కాబట్టి నిజంగా ఆ డిసిషన్ నిజంగా వండర్ఫుల్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఆ డిసిషన్ చేయకపోతే నిజంగా డెమాన్ పవన్ పిచ్చోడు అయ్యిండేవాడు. అట్లీస్ట్ 15 lakh వచ్చింది. 15 lakhతో పాటు అతనికి వీక్లీ వచ్చిండే పేమెంట్స్ ఉంటుంది. సో అరౌండ్ ఒక 30 lakh వరకు టోటల్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ బిగ్ అమౌంట్ ఫర్ డెమాన్ పవన్. చెప్పడం జరిగింది డెమాన్ పవన్ ఇంత అమౌంట్ నేను చూడలేదు సరే. అయితే నెక్స్ట్ నాగార్జున గారి హౌస్లో పోయి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకొని దీంట్లో 20 lakhs మిగిలిండే 35 lakh ఒకటే విన్నర్కి వస్తుంది. దీంట్లో 20 lakh ఉంది, తీసుకుంటే 20 lakh వస్తుంది, విన్నర్కి 15 lakh వస్తుంది. సో కళ్యాణ్ ఇట్ ఈస్ ఏ బిగ్ అమౌంట్, తీసుకుంటావా అని అడిగితే వద్దని చెప్పాడు. తనుజకు కూడా మీ చెల్లి ఖర్చులకు పెళ్లి జరిగింది, దాని ఖర్చులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, సో తీర్చుకోవచ్చు, చాలా పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు కదా అని అడిగితే ఆమె కూడా లేదు, ప్రేక్షకులు నన్ను ఇంతవరకు ఓట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి నేను తీసుకోను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ కూడా సేమ్ అదే విధంగా చెప్పడం జరిగింది. నేను ఇంత పెద్ద అమౌంట్ చూడలేదు లైఫ్లో, బట్ నేను ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇచ్చి నేను కంటిన్యూ అవ్వాలని అనుకుంటాడు. సో నెక్స్ట్ నాగార్జున గారు ఇద్దరిని స్టేజ్ పైకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి విన్నర్ని అనౌన్స్ చేస్తారు. నిజంగా గూస్ బూమ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఎప్పుడైతే డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడో తనుజ బ్రేక్ డౌన్ అయింది. అరే ఏదో జరుగుతూ ఉంది, నేను గెలుస్తానా లేదు. ఫస్ట్ ఆమె ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడే ఆమె షాక్కి గురైంది. అందరూ ఎక్స్ హౌస్మేట్స్ అండ్ హౌస్మేట్స్ కూడా ప్రజెంట్ ఉండే 4 members. ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడే తనుజకు కూడా ఎక్కడో కొట్టింది, ఇదేదో మనం అనుకున్నట్లా జరగడం లేదు అని. సో డెమాన్ పవన్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అనిపించింది ఇది కష్టంగా ఉన్నట్లుంది, టైట్ ఉంది అని. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చాలా టెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఫైనల్గా కళ్యాణ్ పడాలా విన్నర్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా అదొక వండర్ఫుల్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఒక సామాన్యుడు వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ని గెలవడం అంటే అంత ఈజీ ఆషామాషి విషయం కాదు. రియలీ హెడ్స్ ఆఫ్ టు డెమాన్ పవన్ అండ్ ఓటర్స్. ఎవరైతే జెన్యూన్గా కళ్యాణ్ పడాలకు ఓటేశారో రియలీ హెడ్స్ ఆఫ్ టు దెమ్. నిజంగా జెన్యూన్గా గేమ్ ఆడే ఒక వ్యక్తిని గెలిపించాడని కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సీజన్ 9 విన్నర్
కళ్యాణ్ పడాలా అని అనౌన్స్ చేయగానే అన్ని చోట్ల కళ్యాణ్ పడాలా పేరు అనేది మారుమ్రోగిపోయిందని చెప్పుకోవచ్చు. సో డెమన్ పవన్కి 35 lakhsతో పాటు ఒక మారుతి సుజుకి విక్టరీ కార్ వస్తుంది. సో అరౌండ్ అన్ని కలిపితే ఒక 45 lakh వరకు కళ్యాణ్ పడాలా విన్నర్ ప్రైజ్గానే తీసుకోవడం జరిగింది. వీక్లీ ఒక 1 lakh అనుకున్నా కూడా 15 weeks కాబట్టి ఒక అరౌండ్ 60 lakh వరకు ఈ సీజన్ ద్వారా కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అపారమైన పబ్లిసిటీ అండ్ ఫేమ్ కూడా సంపాదించుకున్నాడు కళ్యాణ్ పడాలా. సో కళ్యాణ్ పడాలా ఇక ముందు కూడా ఇటువంటి విజయాలు సాధించి అనుకున్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.